క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయంకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన చక్కని పాఠాన్ని బైబిల్ నుంచి మనమంతా కలిసి నేర్చుకుందాం. ఆ పాఠం పేరు దేవుని యొక్క తీపి జ్ఞాపకాలు అని. అనగా దేవునికి మదిలో ఎల్లప్పుడూ కదలాడే తీపి జ్ఞాపకాలు, మధుర స్మృతులు అంటారు. ప్రతి మనిషి తన జీవితంలో కొన్నిటిని తన మనస్సులో చెరుపుకోకుండా భద్రపరుచుకుంటాడు. ఉదాహరణకి వివాహం అనే జ్ఞాపకం కావచ్చు, పిల్లల పుట్టుక అనే జ్ఞాపకం కావచ్చు, ఇల్లు కట్టుకొని దానిలో ప్రవేశించుట అనే జ్ఞాపకం కావచ్చు. ఇలా ఎన్నో అతని దృష్టిలో అతనికి నచ్చినవి, ప్రియమైనవి తీపి జ్ఞాపకాలుగా ఆయన మనసులో ఉంచుకుంటారు, స్త్రీ పురుషులైన. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని మదిలో ఉండే తీపి గుర్తులు అంటే ఆయనకు కూడా స్వీట్ మెమరీస్ ఉంటాయా అని. ఉదాహరణకి మన జీవితంలో జరిగే శుభకార్యాలు వీటన్నిటినీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకొనడానికి వాటిని రికార్డ్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు ఏ శుభకార్యం చూడండి, ఖచ్చితంగా దానికి ఒక వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్ అనేది వాళ్ళని పిలిచి టోటల్గా జరిగే ఫంక్షన్ అంతటిని కూడా దాన్ని భద్రపరచుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో దాన్ని చూసుకోవాలి. చివరికి మరి చావులను కూడా, అంటే తమ బ్రతుకులలో జరిగిన విషాదకరమైన సంఘటనలు వాటిని కూడా మనుషులు భద్రం చేసుకునే పరిస్థితుల్లోనికి ఈరోజు కొంతమంది ఉన్నారు. అంటే ఒక రోగం వచ్చినప్పుడు, ఒక ప్రమాదం కలిగినప్పుడు దాని నుంచి వాళ్ళు ఎలా తప్పించబడ్డారో దానిని వాళ్ళు వీడియో తీసుకొని వాళ్ళు అలా కాపాడబడ్డారు, లేదంటే అలాంటి ప్రమాదం నుంచి బయటపడ్డారు అనే జ్ఞాపకంగా దాన్ని ఉంచుకుంటారు. అవి కొంచెం ఇబ్బంది కలిగించే జ్ఞాపకాలైనా ప్రతి మనిషి ఇష్టపడేది తీపి జ్ఞాపకాలు. అయితే దేవుడు ఆయన విషయంలో తీపి జ్ఞాపకాలుగా ఉంచుకునే సందర్భాలు ఎలాంటివి, ఏమై ఉంటాయి? అందుని బట్టి బైబిల్లో ఒక మాట చదివి మనం ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథంలో 111వ కీర్తనలోని 4వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 111వ కీర్తనలోని 4వ వచనం. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. ఏమండి? తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచన అంటున్నాడు. అంటే ఆయన చేసే వండర్స్, అద్భుతమైన పనులను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు. సూచన పెట్టాడట. అంటే ఏంటి ఆ సూచన అంటే, అవి ఆయనకు జ్ఞాపకం చేసేవి, అవి ఆయనకు జ్ఞాపకాలుగా మిగిలిపోయేవి. అంటే దేవుడు కూడా కొన్ని విషయాల్లో తన మనస్సులో వాటిని తీపి జ్ఞాపకాలుగా ఉంచుకోవాలి అని భావిస్తున్నాడు. అందుకోసం ఆయన ఏం చేస్తున్నాడట, ఏవైతే తన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, ఆయన చేసే అద్భుత క్రియలు, వాటికి జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు, నియమించేశాడట. అంటే ప్రతిదీ లిఖించబడాలి, ప్రతిదీ రికార్డ్ చేయబడాలి, ప్రతిదీ ఒక గుర్తుగా ఉండిపోవాలి అని. ఎందుకు అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఇష్టమా అంటే, అవును ఇష్టం. ఏమండి, వివాహం జరిగిపోయిన అనేక సంవత్సరాల తర్వాత, బిడ్డలను కన్న తర్వాత ఆ వీడియో వేసుకొని చాలా సందర్భాల్లో భార్యాభర్తలైన వాళ్ళు చూస్తుంటారు. అబ్బా అప్పుడు ఎలా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, ఆ రోజు ఉన్న ఆ సంతోషం, ఆ రోజు వచ్చిన బంధువులు, ఆ రోజు మనతో ఉన్న ఎందరో ఆత్మీయులు, కుటుంబీకులు, వాళ్ళందరూ మనల్ని పరామర్శించడానికి వచ్చి మనల్ని దీవించడానికి వచ్చినప్పుడు వాటన్నిటిని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటాం మనం.
తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి ఆ రోజు దానికి డబ్బులు ఖర్చు పెట్టి భద్రపరిచాం. ఏమండి, ఈ మధ్యకాలంలో అయితే హెచ్డి కెమెరాలు, 4K కెమెరాలు ఇవన్నీ కూడా, అంటే వీడియో కూడా రికార్డ్ చేసి దాచుకునే పరిస్థితులు వచ్చేసాయి. కానీ ఒక 50 ఏళ్ళ క్రితం, 100 ఏళ్ళ క్రితం ఇవి లేవండి. కేవలం ఫొటోస్, అంటే కేవలం ఛాయాచిత్రం మాత్రమే. ఇంకా ముందుకు వెళ్ళిపోతే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఉండేవండి. మరి మా తాతల కాలంలో నలుపు తెలుపు చిత్రాలే. ఆ రోజు వీడియో తీసుకునే స్తోమత వాళ్ళకి లేదు, ఎందుకంటే అందరికీ కెమెరాలు అందుబాటులో లేవు. ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి ఒకవేళ ఏ శుభకార్యానికైనా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటే ఆ ఫోటోలు చాలా భద్రంగా దాచుకుంటే ఆ ఫొటోస్ కూడా మరి ఇన్ని సంవత్సరాలు గడిచినందుకు అవి చెరిగిపోతూ ఉంటాయి, చిరిగిపోతూ, పైన మొహాలు చెరిగిపోతూ. కానీ భద్రంగా దాచుకోవాలి. ఇప్పుడైతే స్కానింగ్ మిషన్స్ వచ్చేసాయి కాబట్టి స్కానర్లో ప్రతి ఫోటోను స్కాన్ చేసి భద్రపరుచుకుంటున్నారు. అంటే మన టెలివిజన్లో దాన్ని చూసుకోవడానికి. ఒకప్పుడు అవి లేవు, ఈ సౌకర్యాలు లేవు. ఏమండి, మరి ఇంకా ముందుకు వెళ్ళిపోతే అసలు కెమెరాలు లేవు, ఫోటోగ్రఫీ స్టిల్ కెమెరాస్ కూడా లేనప్పుడు మరి వాళ్ళు ఎలా భద్రపరుచుకునేవాళ్ళు? వాళ్ళ మనస్సులోనేనండి తీపి గుర్తులు. ఒక 100 ఏళ్ల క్రితం మన తాత ముత్తాతలు వాళ్ళ వైవాహిక జీవితం కోసం, వాళ్ళ పిల్లల కుటుంబ జీవితాల కోసం మాట్లాడితే ఒక్కసారి మన తాతలు కానీ మన ముత్తాతలు కానీ వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారు? అవును నాయన, అవన్నీ ఆ రోజు జరిగిన ఆ కార్యక్రమం నా మనస్సులో ఇంకా భద్రంగా ఉందయ్యా. అంటే వాళ్ళు చెరుపుకోకుండా తమ మనస్సులో ఒక తీపి అనుభూతిగా దాన్ని దాచుకున్నారు. ఎందుకు? అసలు మనిషికి మతిమరుపు కదా, మరుపు మానవ సహజం అన్నారు. మనిషి అనగానే మర్చిపోతాడు, కానీ అన్నీ మర్చిపోడు. తనకు నచ్చినవి, తనకు ఇష్టపడినవి, తనకు ప్రియమైనవి అస్సలు మర్చిపోడు. అవి గుర్తుంటాయి. ఇన్ని సంవత్సరాలైనా అవి గుర్తుంటూనే ఉంటాయి. అంటే మనం పొందే ఆ రోజు సంతోషం కావచ్చు, ఆ రోజు మనం పొందే ఇతరులతో మనకున్న సహవాసం కావచ్చు. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ కొంతమంది లేకపోవచ్చు, ఏమండి, కొంతమంది మన మధ్య నుంచి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, వాటిని వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో వాటిని చూసుకుంటూ ఉంటారండి. ఇష్టమైన వాళ్ళు. ఒక భార్య భర్తను పోగొట్టుకుంది అనుకోండి, ఉదాహరణకి మన దగ్గరున్న మన సోదరిమణి దివ్యాని గురించి ఆలోచించండి. చందు ఒక నమ్మకమైన సేవకుడు, ప్రాణాన్ని కోల్పోయాడు. రోజు నేను చూస్తుంటాను తన భర్త మాట్లాడిన మంచి విషయాలను గ్రూప్లో కట్ చేసి పెడుతుంటుంది. అంటే ఏం చేస్తుంది? తన భర్త జ్ఞాపకాలు. భర్త వెళ్ళిపోయినా, మనం ఎవరో లేనప్పుడు, ఏమండి, ఆమె దగ్గర ఉన్న ఏవైతే తీపి గుర్తులు ఉండేవో వాటన్నిటినీ, ఆయన బట్టలు కావచ్చు, ఆయన ఫొటోస్ కావచ్చు, ఆయన వీడియోలు కావచ్చు, ఇవన్నీ భద్రపరుచుకుందామె. కనుక మిగిలిన సమయాల్లో ఆమె వాటిని తిలకిస్తూ, చూస్తూ, సంతోషిస్తూ ఉంటుంది. అవి తీపి జ్ఞాపకాలు. అవి కొంచెం బాధ కలిగించినా, మనం ప్రేమించిన వాళ్ళు మనకు లేకుండా పోయారు అనే దుఃఖం మనల్ని వెనక తరుముతున్నా, కానీ వాళ్ళ కదులుతున్న రూపాలను మనం చూసి వీడియోస్లో లేదా ఫొటోస్లో లేదా వాళ్ళ మాటలలో, చాలామంది వాయిస్ రికార్డులు కూడా, ఏంటంటే జాన్సన్ గారు చనిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన చాలా వాయిస్ కాల్ రికార్డింగ్స్ వచ్చేసాయండి బయటికి. అంటే ఆయన మాట్లాడిన సందర్భాలు, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యం ఆయన చనిపోతారు అని అనుకోరు కాబట్టి. కానీ కొంతమంది వాయిస్ రికార్డులు ఉండడం వల్ల ఆయన చివరిగా చేసిన ఫోన్ కాల్స్, వాళ్ళతో మాట్లాడిన మాటలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అలాగే ఆయన నడవడం, ఆయన సముద్రం దగ్గర నడవటం, అలల దగ్గర నడవటం, ఏమిటి ఇవన్నీ ఏంటంటే తీపి జ్ఞాపకాలు. ఆయన వెళ్ళిపోయినా, ఆయన మన మధ్య లేకపోయినా వాటిని చూచి, ఆ దృశ్యాలను చూచి ఆయన జ్ఞాపకం చేసుకోవటం, అదొక మధురమైన అనుభూతి. ఏమంటే దూరంగా సంబంధం, ఆత్మ సంబంధమైన సంబంధాన్ని కలిగిన వారముగా మనమే ఎంత అటాచ్మెంట్ కలిగి ఉంటే భార్య ఇంకెలా ఉంటుంది చెప్పండి.
ఎప్పుడు మా అక్క రూమ్లోకి వెళ్ళండి, ఎప్పుడు జాన్సన్ గారి ప్రసంగాలే ప్లే అవుతూ ఉంటాయండి. అయితే పాటలు, లేదంటే ప్రసంగాలే. ఆ టెలివిజన్లో ఇంకేమీ రావండి. కారణం, ఆయన బ్రతుకున్నప్పుడు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా తీపి జ్ఞాపకాలుగా ఆమె వేసుకుంటూ ఉంటుంది. ఏమండి, 60-70 సంవత్సరాల మనుష్యుల మధ్య ఉన్న బంధం, జీవితకాలం 60 అయితే బంధం ఏర్పడినంతకాలం ఒక 20 ఏళ్ళు చిన్న వయసు తీసేయండి, అంతా కలుపుకుంటే ఒక 40 ఇయర్స్, 40 ఏళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం, ఒక 30-40 ఏళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఎంత గట్టిగా ఉంటుంది. అది వాళ్ళని గురించి ఆలోచించాలి, వాళ్ళని గురించి మాట్లాడాలి, వాళ్ళని పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత చిన్న సంబంధానికి ఇంత పెద్ద ఏమండి ఆకర్షణ ఉంటే దేవునికి మనకి ఉన్న సంబంధం అది మీకు తెలియనిది కాదు. కోటాను కోట్ల సంవత్సరాల అనుబంధం ఆయనకి మనకి. మరి అలాంటప్పుడు ఆయన అందరి విషయాల్లో తీపి జ్ఞాపకాలు ఉంటాయి ఆయనకి. ఎన్నో చేదు జ్ఞాపకాలు కూడా మనుషులందరి వల్ల ఆయనకి ఎప్పుడు కలుగుతూనే ఉంటున్నాయని. ఎందుకంటే కోట్ల మంది మనుష్యులు ఆయన పట్ల నమ్మకంగా లేరు గనుక, కోట్ల మంది దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారు గనుక, దేవుని ఇష్టాన్ని నెరవేర్చని వారే అధిక శాతంలో భూమి మీద ఉన్నారు గనుక, వాళ్ళందరి విషయంలో ఆయనకి చేదు జ్ఞాపకాలే, చేదు అనుభూతులే. కానీ మంచి వాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతికే కొద్ది మంది ఉంటారే, ఆ కొద్ది మంది కోసం ఆయన ఎలాగా ఆయన ఫీల్ అవుతున్నాడు, ఆయన ఎలాగా వారి జ్ఞాపకాల విషయంలో ఆయన ఎలాంటి మాటలు పలుకుతున్నాడు అనేది నిజంగా చూస్తే అండి, దేవుడికి ఎంత తీపి అనుభూతులు, తీపి గుర్తులు, తీపి జ్ఞాపకాలు ఇష్టపడిన వాళ్ళ కోసం ఆయన పెట్టుకున్నాడా అంటే అవునండి, పెట్టుకున్నాడు. చదువుదాం ఒక మాట. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుకుందాం ప్రియులారా. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. అంటే దేవుడి దగ్గర జ్ఞాపకకర్తలు కూడా ఉన్నారా? జ్ఞాపకకర్తలు అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఆ విషయాలు జ్ఞాపకం చేసేవాళ్ళే. వాళ్ళ పని ఏమీ లేదు, ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయటం. ఎవరి కోసం జ్ఞాపకం చేయటం? అంటే దేవుడు తనకి ఇష్టలైన వాళ్ళ మీద మనస్సు పెట్టుకుంటాడు అనడానికి బైబిల్లో చాలా సందర్భాలు మనం చదువుకున్నాం. ఉదాహరణకి యోబు మనకు తెలుసు. వాడు లోకమంతా తిరిగి దేవుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే లోకంలో నుంచి వచ్చాను అన్నప్పుడు, లోకంలో ఉన్న ఆ రోజు కోట్ల మంది మనుషులను గూర్చి ప్రస్తావించని దేవుడు ఎవరిని గూర్చి ప్రస్తావిస్తున్నాడు? నా కుమారుడని యోబును గూర్చి నువ్వు ఆలోచించావా అంటున్నాడు. అంటే ఆయన దృష్టిలో ఎవరున్నారు? ఆయన జ్ఞాపకంలో ఎవరున్నారు? యోబు. ఆయన భూమి మీద యథార్థవంతుడు, న్యాయవంతుడు. భూమి మీద అతని వంటివాడు ఎవడూ లేడు. ఆ మాట ఆయన మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఏమండి, సాతాను వచ్చి నిజంగా యోబు కోసం ప్రస్తావనే చేయలేదండి. అది యోబు కోసం ప్రస్తావన చేయలేదు, యోబు పేరు ఎత్తలేదు. అది కానీ ఎవరు దాని పేరు ప్రస్తావించారు? దేవుడు ప్రస్తావించాడు. దేవుడు ఎందుకు ప్రస్తావించాలి? ఆయన పేరే మనస్సులో అప్పటికి ఆ తరంలో ఉంది కాబట్టి. ఆ తరంలో భూమి మీద ఎవరైతే బ్రతుకుంటారో వాళ్ళ పేరు ఆయన మనస్సులో ఎప్పుడూ నానుతూ ఉంటుంది. ఏమండి, మనకి ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళ తలంపులు మన మనస్సులో కలల రూపంలోనూ, మాటల రూపంలోనూ, ఏమండి, ఏదో ఒకటి మనం మాట్లాడుతుంటాం, ఏదో విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మన మనస్సులో ఉన్నారు. అవునా కాదా? మీరు చెప్పండి. ఒక భార్య భర్త ఎక్కువగా ప్రేమిస్తే ఎప్పుడు భర్త గురించే మాట్లాడుతుంది. ఒక తల్లి తన కుమారుడిని బహుగా ప్రేమిస్తే కుమారుడు గురించే మాట్లాడుతుంది. ఏమండి, ఒక ప్రియుడు తన ప్రేయసిని బహుగా ప్రేమిస్తే ఎక్కువ ఆమె గురించే మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు? తన జ్ఞాపకాలలో ఆమె ఉంది గనుక, ఆమెను మరువలేడు గనుక, మరవలేదు గనుక. కనుక ఇక్కడ కోట్ల మంది ఆ రోజు భూమి మీద తరంలో ఎంతమంది ఉంటే ఉండొచ్చు? యోబు కాలంలో ఆ రోజు భూమి మీద 6 నెలల మంది ఎంతమంది మనుషులు పుట్టారు మనకు లెక్క తెలియదు. కానీ మొత్తానికి వేలకు వేలగా విస్తరించిన భూజనాంగాలలో ఆ రోజు దేవుడు టక్కమని యోబు పేరే ప్రస్తావించాడు. అంటే ఆయన మనస్సులో
ఆయన జ్ఞాపకం తెచ్చుకున్న పేరు, మరిచిపోలేని పేరు, నిదానించి చూస్తున్న పేరు యోబుదే. నా కుమారుడు యోబుని గురించి ఆలోచించావా? ఎంత మంచోడో! అలాంటోడు అసలు లేడు నా కొడుకు. ఆ రోజున్న తరంలో భూమి మీద యోబు లాంటోడు లేడు. ఏమండి? ఇలా ప్రతి తరంలోనూ తనకు నచ్చిన వాళ్ళ జ్ఞాపకాలు దేవుని మనస్సులో ఉంటూ ఉంటాయి. అందుకని ఏం చేశారట? జ్ఞాపకకర్తలను పెట్టుకున్నాడట. జ్ఞాపకకర్తలు అంటే దేవుడికి మతిమరుపని కాదు, ఆయన పనుల ఒత్తిడిలో. ఎందుకంటే చాలా పెద్ద అడ్మినిస్ట్రేషన్, 3 లోకాలు, కోటాను కోట్ల అసంఖ్యాకమైన దేవదూతలు, వాటి యొక్క స్థితిగతులు, మనల్ని కాపాడడంలో, సంరక్షించడంలో ఎన్నో పనులు ఉన్నాయండి. మీరు అనుకుంటున్నారేమో, ఏమండి ప్రకృతిలో భూమి ఇలా తిరుగుతుందంటే దానికి కారణం చాలా పెద్ద అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందండి. ట్రైన్స్ వెళ్ళిపోతున్నాయంటే వెనకాతల ఎంత పెద్ద ఇండియన్ రైల్వే సిస్టమ్ పనిచేస్తుంది అనుకున్నారు? లక్షల మంది ఉద్యోగులు పనిచేయాలి ఒక ట్రైన్ పట్టాల మీద పరిగెట్టాలి అంటే. ఒక విమానం అంటారా, ప్రపంచంలో కొన్ని లక్షల విమానాలు ఎగురుతున్నాయండి, వేల కొలది విమానాలు. ఆ విమానాలకు రూట్ మ్యాప్స్, ఆ విమానాల ల్యాండింగు, ఆ విమానాల వెళ్ళటాలు రావడాలు, స్పీడ్ మెయింటైన్ చేయడాలు, కొన్ని లక్షల మంది స్టాఫ్ ఉంటారు. అందుకనే వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. భూమి మీద, చిన్ని భూమి మీద, చిన్ని భూమి, ఈ విశ్వంలో భూమి చుక్క, ఈ చిన్న భూమి మీద అడ్మినిస్ట్రేషన్కి ఇన్ని లక్షల మంది అవసరమైతే, తీరిక లేకుండా ఉంటే, ఒక పోలీసు యంత్రాంగం, ఒక వైద్య యంత్రాంగం, ఒక ప్రభుత్వ యంత్రాంగం, ఇలా పనిచేస్తూ ఉంటాయి యంత్రాంగాలు. మరి దేవుడు 3 లోకాలు, ఆ లోకాలలో ఆయన యంత్రాంగం ఎంత పెద్దది అనుకున్నారు? ఇలాంటి టైంలో ఒకళ్ళు ఏమైనా పనిలో పడిపోయినా ఆయన కొంతమందిని జ్ఞాపకకర్తలను పెట్టుకున్నాడట. ఇగో చూడండి, నా కొడుకు వస్తాడు, లేదా నా కొడుకు ఏదో పని ఉంది, వాడికి ఏదో అవసరం అడిగాడు, ఆ టైంకి వాడికి అది అందాలి, కనుక నా జ్ఞాపకం చేయండి ఆ టైంకి. ఏమండి? అవునా కదా? నిజంగా ప్రేమించేవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు రిమైండర్ అంటారు దాన్ని. రిమైండర్ అంటే మనం ఎవరు లేం కాబట్టి ఫోన్లో రిమైండర్ పెట్టుకుంటాం, పుట్టినరోజులు రిమైండర్ పెట్టుకుంటాం, ఏమంటే ఫంక్షన్లు రిమైండర్ పెట్టుకుంటాం. అదే బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి పర్సనల్ అసిస్టెంట్లు ఉంటారు, పిఏలు. వాళ్ళు ఏం చేస్తారు? ఇగో నాకు ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేయాలి, పలానా వాడికి నేను ఇది చేయాలి, పలానా ఆమెకి నేను ఇది చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నన్ను అడిగారు, నేను ఇద్దామనే మనసు నేను డిసైడ్ అయిపోయాను, ఈరోజు నా పనిలో ఒత్తిడిలో ఒకళ్ళు నేను మర్చిపోతానేమో, మర్చిపోను, కానీ మీరు మాత్రం వాళ్ళ కోసం నాకు చెబుతూ ఉండాలి. అదే జ్ఞాపకకర్తలు అంటే. అంటే ఎందుకు జ్ఞాపకకర్తలు పెట్టుకున్నాడు? చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 62 కదండి, 7-8 వచనాలు చదువుతున్నాం మనం. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపక, అసలు ఆగొద్దంటున్నాడు. చెప్పండి 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 చెప్పండి. ఏం చెప్పండి? ఏం చెప్పాలి? నా పిల్లల కోసం చెప్పాలి. నా కొద్ది మంది నన్ను ఇష్టపడే పిల్లలు ఉన్నారా, వాళ్ళకి ఏం చేయాలో, ఏం జరగాలో, ఆ టైంకి వాళ్ళకి ఏది అందాలో నేను చూసుకోవాలి కదా. నేను ఒకవేళ ఏమైనా తీరికలేని బిజీ షెడ్యూల్లో పడిపోయి నేను మర్చిపోతానేమో, మీరు నాకు రిమైండ్ చేయాలి సుమా, మర్చిపోకుండా మీరు నాకు జ్ఞాపకం చేయాలి అంటే. ఆయన జ్ఞాపకం పోదు, అయినా జ్ఞాపకకర్తలు పెట్టుకున్నాడంటే ఏంటి ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అంటే, ఆ కోణంలో మనం ఆలోచిస్తే దేవుడికి ఎంత జ్ఞాపకమా, అది కూడా ఆ జ్ఞాపకం మీద ఎంత మమకారమా. తీపి జ్ఞాపకం అంటే ఏంటి? ఏమండి? మనకి ఇష్టం లేనివైనా మనం మర్చిపోతామేమో, కానీ ఇష్టమైనవన్నీ మాత్రం మర్చిపోవండి. రేపు ఏమండి, రేపు ఫంక్షన్ ఉందండి, మన వాళ్ళందరూ బంధువులు అందరూ రక్త సంబంధులందరూ కలుస్తారు, మన వాళ్ళు దూర ప్రదేశాల నుంచి వస్తున్నారు, మనం వెళ్ళాలి అనేది మర్చిపోతాం. అమ్మమ్మ, మన వాళ్ళందరూ కర్తలను కూడా నియమించుకున్నాడు అంటే ఏంటి? అంతవరకు యెహోవాను ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. ఇగో నన్ను మాత్రం పదే పదే నేను తిట్టినా పర్లేదు, మీరు జ్ఞాపకం చేస్తూ ఉండండి. కొన్ని సందర్భాలు ఆయన సీరియస్గా ఉన్నప్పుడు, ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి జ్ఞాపకకర్తలు భయపడతారేమో, అయినా సరే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, నేను పడుకున్నా, నన్ను నిద్ర లేపైనా సరే మీరు జ్ఞాపకం చేయాలంటుంటారు కొన్ని సందర్భాలు. దేవుడు అలా పెట్టుకున్నాడు ఏంటండి? ఎవరి కోసం? ఎవరి కోసం? ఆయన ఇష్టులైన వాళ్ళ కోసం ఆయన పెట్టుకున్నాడు ఏంటండి. ఎంత ఇష్టులంటే ఎంత ఇష్టులో చూడండి. ఆ ఇష్టుల కోసం ఏమైనా మాట్లాడుతున్నాడో చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం.
ఇర్మీయా గ్రంథం 2:2 నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. వాళ్ళ చెవుల్లో చెప్పు. ఏమని? యెహోవా సెలవిచ్చిందేమనగా, నీ తండ్రి మాట్లాడుతున్నాడు, అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు. అరణ్యంలో కూడా నన్ను వదలలేదే నువ్వు. అలాగే విత్తనములు వేయదగని దేశములు అంటే బీడు భూములు, అక్కడ విత్తనాలు ఉండవు. ఎడారిలో విత్తనం వేస్తే ఏమవుతుంది? చచ్చిపోతాయి. అలాంటి ప్రాంతాల్లోనూ నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అబ్బా, వాట్ ఏ స్వీట్ మెమరీ. ఏమండి, అప్పుడప్పుడు మనం కొన్ని తీపి జ్ఞాపకాలు, కొన్ని చెప్పుకునే జ్ఞాపకాలు, కొన్ని చెప్పుకోలేని జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి. కానీ అవన్నీ తీపి జ్ఞాపకాలే. అలాంటి తీపి జ్ఞాపకాలు దేవుడికి కూడా ఉన్నాయి. ఎలాంటివట? పోల్చి చెప్తున్నాడు చూడండి, రూపకాలంకారంగా మన కోసం చెప్తున్నాడు. ఏమిటి? దేవుడికి మనకు మించిన బంధం ఏముందండి? నిజంగా భార్య ఉంటే మళ్ళీ మర్చిపోయాడేమో మన తండ్రి. ఏమండి, నిజంగా ఇంక వేరే ఏమైనా వ్యాపకాలు అంటారు, ఆయనకి ఏమైనా ఉంటే ఆయన మళ్ళీ మర్చిపోయేవాడేమో. అసలు మనకు మించిన వ్యాపకం ఆయనకు లేదు, మనకు మించిన ఆలోచన ఆయనకి లేదు. 24 గంటలని మన గురించి ఆలోచిస్తున్నాడు మన తండ్రి. మన కోసమే, తన పిల్లల కోసమే ఆలోచిస్తాడు. అలాగ ఆలోచిస్తూ మన గురించి ఏం మాట్లాడుతున్నాడండి? నువ్వు వెళ్ళి చెప్పు నా పిల్లలతో. కొంతమంది ఉన్నారే, ఏమిటి, ఇశ్రాయేలీలో తిరుగుబాటు చేశారండి, కానీ అందరూ అలాంటి వాళ్ళు కాదుగా. ఇశ్రాయేలీలో తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుని మాటని ఎదిరించిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, సణుక్కున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలో అందరూ అలాంటి వాళ్ళు కారు. మరి మోషే అలాంటోడా? యెహోషువ అలాంటోడా? కాలేబు అలాంటోడా? లేదండి, నమ్మకమైన వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఇశ్రాయేలీల్లో కూడా బహుగా దేవుని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా పోలుస్తున్నాడో చూడండి. నువ్వు వెళ్ళి అలాంటి వాళ్ళతో చెప్పు. ఏమని చెప్పాలట? వాళ్ళ చెవుల్లో ఈ సమాచారం ప్రకటించము. ఇర్మీయా గ్రంథం 2:2 యెహోవా సెలవిచ్చిందేమనగా, నీవు అరణ్యములో, అంటే నేను అరణ్యంలో నిన్ను నడిపిస్తున్నప్పుడు కూడా చుట్టూ భయంకరమైన పాములు, చుట్టూ భయంకరమైన జంతువులు, విష జంతువులు, క్రూర జంతువులు తిరుగుతున్నప్పుడు నేను రమ్మనగానే వచ్చేసావు కదా. అంతే కదండి, నువ్వు రమ్మనగానే వచ్చేసావు. కొంతమంది భార్యలను బహుగా ప్రేమిస్తారండి, లవ్ మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు చూసారా. అంటే తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా, ఏమండి, వాళ్ళ మాట కాదని అతను నమ్ముకొని వెళ్ళిపోద్ది ఒక ఆమె. అప్పుడు నిజంగా ఒక మంచి ప్రియుడు, ఒక మంచి భర్త వివాహం చేసుకున్న తర్వాత, అమ్మాయి ఆ రోజు నేను పిలవగానే నా మాట కాదనకుండా నీ వాళ్ళని, నీకున్న ఆ సమస్తాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చేసావు కదా. నా కోసం కిందన పడుకున్నావు, నేను నీకు ఆహారం పెట్టలేనప్పుడు ఆకలితో ఉన్నావు, కానీ నీ ప్రేమ మాత్రం నా మీద తగ్గలేదు కదా. ఎస్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నువ్వు అదే ప్రేమతో ఉన్నావు. నేనేదో నీకు పెట్టలేదని, లేదంటే నేనేదో నీకు కొనలేదని. కొంతమంది భార్యలండి చాలా మంచోళ్ళు అండి, ఉత్తములు. ఎంత మంచివాళ్ళు అంటే, ఏ రోజు భర్త దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు నెక్లెస్ కొనండి, ఏమంటే నాకు బట్టలు కొనండి అడగరండి, నోరు విప్పి అడగరండి. చాలా మంచోళ్ళండి. మరి కొంతమంది సొదండి, ఎప్పుడు చూడండి మీరు ఏం కొన్నారు, నాకు ఏం కొన్నారు, ఏం బట్టలు కొన్నారు, ఏం బంగారం కొన్నారు, నాకోసం ఏం కూడబెట్టారు చెప్పండి. కొంతమంది ఇలాగే ఉంటారండి. కానీ మరి కొందరు ఉంటారండి ఉత్తములైన భార్యలు, వాళ్ళు ఏమీ నోరు విడిచి అడగరండి, మనమే అడగాలి. ఏం కావాలి చెప్పమ్మా, ఏం కావాలి, ఏం కొనమంటావు చెప్పు. ఇప్పుడు ఏం వద్దులేండి, పరిస్థితులు బాగాలే కదా, ఉన్నప్పుడు కొందరుగానండి, అయ్యో కొంటానులే చెప్పు, ఏం కావాలి చెప్పు. అంటే మనం బలవంతంగా అడిగితేనే కానీ ఒప్పుకోలేని వాళ్ళు ఉన్నారే. అంటే వాళ్ళు మన కష్టాల్లోనూ, మన సమస్యల్లోనూ, మన అవమానాల్లోనూ, మన ఇబ్బందుల్లోనూ మన చెయ్యి విడిచిపెట్టకుండా మనల్ని నమ్ముకొని ఉన్నారే. ఆ నమ్ముకున్నందుకు మనం ఎంత బాధ్యతగా ఉండాలి అలాంటి వాళ్ళ పట్ల చెప్పండి. అలాగే భర్తల పట్ల, భర్త భార్య కోసం ఎంత కష్టపడ్డాడో భార్యలు గుర్తిస్తుంటారు. మా ఆయన ఎంత కష్టపడుతున్నాడండి, కుటుంబ పోషణ కోసం ఆయన ఎంత నలిగిపోతున్నాడండి, రాత్రనక పగలనక ఎండనక వాననక ఎంత అలిసిపోతూ ఎంత పెద్ద కుటుంబాన్ని పోషిస్తున్నాడే, ఆయనకు నేను ఇబ్బంది పెట్టకూడదండి ఏ విషయంలోనూ. అలా అనుకునే భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నప్పుడు. అదే పోలుస్తున్నాడు. ఈ మాటలంతా ఎందుకు చెప్పారంటే దేవుడు ఒక మాట అన్నాడు కిందన, చదువుదాం మాట. అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు, నన్ను వదలలేదు నువ్వు అందరిలా, నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగం.
ఈ మధ్యన కొంతమంది ఎలా తయారయ్యారు తెలుసండి, భర్త కానీ ఏమైనా అనుకున్నది ఇవ్వట్లేదు అనుకోండి, చూస్తారండి. భర్త సరిగ్గా భోజనం పెట్టకపోయినా, లేదా భర్త సరిగ్గా బంగారాలు కొనకపోయినా, చీరలు కొనకపోయినా అక్రమ సంబంధాలు పెట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోయారండి. ఎందుకంటే ఎవడో విట్టుడు ప్రియుడు, వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు డబ్బులు ఖర్చు పెడతాడు, నీకు దొంగచాటుగా బంగారాలు కొంటాడు, నీకు దొంగచాటుగా చీరలు కొంటాడు. ఏమండి, నీకు పెట్టుబడి పెడుతున్నప్పుడు సొంత నమ్ముకున్న భర్తకు ద్రోహం చేసిన ఇల్లాలు లేరా? ఏమండి, ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు. ఏమండి, కానీ లేమిలో కూడా ఆయన నాకు ఏమి పెట్టకపోతే మరొకటి కావాలా, మరొకటి నాకు ఇవ్వాలా? నాకు నా ప్రియుడు, నా భర్త ముఖ్యం. నా భర్త నాకు ఏం కొన్నాడు, నన్ను ఏ విధంగా, నన్ను శరీర సంబంధంగా వస్తువులను కొని నన్ను సంతోషపెడుతున్నాడు అనేది కాదు. నాకు నా భర్త బ్రతికొండటం ముఖ్యం అని అనుకుని త్యాగం చేసేవాళ్ళు చాలామంది ఉంటారే, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ మాట్లాడుతున్నాను. అంటే దేవుణ్ణి కష్టాలలోనూ ఇబ్బందులలోనూ దేవుణ్ణి వదలకుండా నువ్వే మా తండ్రివి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారే ఇశ్రాయేలీల్లో, దేవుని పిల్లల్లో, మనలో. అలాంటి వాళ్ళ గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగం. కొంతమంది భర్తలు ఊరిలో ఉండరండి, బయటికి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఏమండి, అక్రమ సంబంధాలు. అంటే అక్రమ సంబంధం అంటే ఏంటి? ఇరుగింటోడితోనో పొరుగింటోడితోనో పరిచయమైన వాడితోనో అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంటారు. కానీ కొంతమంది ఎవరు ఎన్ని మాటలు ఎన్నిసార్లు ఒప్పించడానికి ప్రయత్నించినా, ఎన్నిసార్లు వాళ్ళు ఏదో విధంగా లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసినా, అవసరమైతే చెప్పుతో కొట్టైనా వాళ్ళని తిట్టైనా, నేను నా భర్తకు తప్ప వేరెవరికి నేను ఈ శరీరాన్ని ఇవ్వను అనుకునే వాళ్ళు ఉన్నారు చూసారా? ఉత్తములైన స్త్రీలు, ఉత్తములైన పురుషులు. అలాంటి వాడు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే యవ్వన కాలంలో, అవునండి, భర్తలు వదిలేశాడండి, పని మీదకి పోయాడు. ఎవరి కోసం వెళ్ళిపోయాడు పని మీద? ఏమండి, నీకోసం, నీ కుటుంబం కోసం కష్టపడి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి నీ అదును చూసి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏంటి? డబ్బులు కూడా పెడుతున్నాడనా? లేదా నీ శరీరానికి సుఖాన్ని ఇస్తున్నాడనా? అందుక నీ దేహాన్ని అమ్మేసుకుంటున్నావు? అందుక నీ భర్త పరువును నువ్వు పెడుతున్నావు వీధిలోనికి? అంటే యవ్వన కాలంలో ఎవ్వరికి భర్తకు తప్ప వేరొకరికి తన అనురాగాన్ని పంచని వాళ్ళంటి స్త్రీల కోసం చెప్తున్నాడు. నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. దేవుడు వైవాహిక ప్రేమ అంటున్నాడేంటి అంటే, మీకు నాకు మధ్య ఉన్నది భార్యాభర్తల అనుబంధం లాంటిది అని పోలుస్తున్నాడు. వైవాహిక ప్రేమట. ఏమండి, వైవాహిక ప్రేమ వేరండి, పెళ్లి చేసుకోకముందున్న ప్రేమ వేరు. పెళ్లి చేసుకోకముందు ప్రేమ ఏంటి? ఎలాంటి ప్రేమ అంటే, పెళ్ళి అయితే ఒకలాగా, పెళ్ళి లేకపోతే వదిలేసి వెళ్ళిపోదాం. ఏమంటే అన్నీ అనుకూలిస్తే తాళి కడదాం, లేదంటే వాడుకొని వదిలేద్దాం. ఈరోజు సమాజం అలాగే ఉంది. అన్ని ప్రేమలు పెళ్ళిళ్ళ వరకు వెళ్ళవండి. ఆడవాళ్ళ ప్రేమలు కావచ్చు, మగవాళ్ళ ప్రేమలు కావచ్చు, అంతా శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే, శరీర సుఖాలు తీర్చుకోవడానికి మాత్రమే. కానీ నేను జీవితాంతం ఈయనతో ఉంటాను, ఏది జరిగినా నేను ఈయనే నమ్ముకొని ఉన్నాను, ఈమెనే నమ్ముకొని ఉన్నాను అని అనుకునే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? దేనికి లొంగరు, దేనికి తలొగ్గరు. ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని నమ్ముకున్న వాళ్ళ కోసమే ఉంటారు. అది ఫలించి ఒకవేళ ప్రేమకు, ఏమండి, వైవాహిక జీవితంలో ప్రవేశిస్తే ఇక బంధం తాళిగట్టేశాడు. తాళిగట్టిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోవాలి? పిల్లల్ని కనాలి, బాధ్యతలు. ఏదైతే ప్రేమించారో ఆ ప్రేమకు నిదర్శనంగా కనబడుతున్నప్పుడు, ఆ ప్రేమకు నిదర్శనంగా, ఏమండి, భర్త ఎదురుగుండా ఉన్నప్పుడు ఎలా వదులుకోగలరు, ఎలా కాదనుకోగలరు చెప్పండి? అది వైవాహిక ప్రేమ. అంటే ప్రేమించినప్పటికంటే అది ప్రేమ అయితే, వివాహం చేసుకున్న తర్వాత ప్రేమతో కూడిన బాధ్యత ఇంకా పెరిగిపోతుంది. ఒకప్పుడేమో చేసుకుంటాడో లేదో డౌటు, కానీ ఇప్పుడు చేసేసుకున్నాడు, ఇంక ఫిక్స్ అయిపోయాడు కనుక అతని కాదని ఎక్కడికి పోతాం, ఆమెను కాదని ఎక్కడికి వెళ్ళిపోగలం. కానీ ఎంతోమంది దుర్మార్గులైన వారు అన్యాయం చేసి విడిచి వెళ్ళిపోతుంటారు. విడిచి వెళ్ళిపోయాడు చూసి చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎలా నువ్వు పిల్లల్ని కని విడిచి వెళ్ళిపోగలుగుతున్నావు? ఎలా కాదనుకోగలుగుతున్నావు? నువ్వు ఎలా వద్దనుకోగలుగుతున్నావు ఒక వ్యక్తిని? దేవుడు అంటున్నాడు, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ స్వీట్ మెమరీ. ఆ రోజు నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా సరే, నీళ్లు లేక అందరూ అరుస్తున్నారు. ఏమండి,
ఇశ్రాయేలీయులు అందరూ నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేవు, మోషే నువ్వు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అందరూ అరుస్తున్నా, నమ్మకమైన ఇశ్రాయేలీయులు, దేవుని పిల్లలైన వారు ఏమీ అనకూడదుగో, ఇంత ఎర్ర సముద్రాన్ని పాలి చేసిన మన తండ్రి మనకి నీళ్ళు ఇవ్వడా, తప్పర్రా, మీరు ఎప్పుడు అలాగ ఎదురు మాట్లాడకండి, మన తండ్రి ఆయన, అదిగో మేఘస్తంభం కనబడుతుంది, రాత్రిపూట అగ్నిస్తంభం కనబడుతుంది, ఇంత గొప్ప శక్తి దేవుడు మనతో ఉంటుండగా నీళ్లు కోసం వింటారా కంగారు అని ఇతరులతో పాటు మాట్లాడకుండా ఉంటారే, అలాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. స్వీట్ మెమరీ. అందరూ మాట్లాడినా నువ్వు మాట్లాడలేదు కదా నన్ను. లోకంలో ఎంతోమంది అవకాశం వస్తే నిందిస్తుంటారండి, అది నిజమో కాదో తెలియదు, కానీ ఒక నింద పడగానే అందరూ నిందిస్తారా, నువ్వు అలాంటివాడు, నువ్వు ఇలాంటివాడు, నువ్వు అలాంటిదాన్ని, నువ్వు ఇలాంటిదాన్ని అని. కానీ అలాంటి సమయాల్లో కూడా నిన్ను అర్థం చేసుకుని అది నిజమో కాదో తేలినంత వరకు నిన్ను ఒక్క మాట కూడా అనకుండా, అది తప్పని తేలిన తర్వాత ముందు ఎలాగైతే నువ్వు ప్రేమించావో తర్వాత కూడా అలాగే ప్రేమించే వాళ్ళదండి నిజమైన ప్రేమ. కొంతమంది ముందు అందరూ అంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా అనేస్తారా, నువ్వు అలాంటి వాడులే, నువ్వు ఇలాంటి వాడులే. కానీ ఎప్పుడైతే తప్పు కాదు, ఏ తప్పు లేదండి, మంచోడు అంటే తెలుసుకున్న తర్వాత, సారీ అండి ఏదో తెలుసుకోక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఎందుకు అపార్థం చేసుకోవాలి? మంచిగా అనుకోలేవా? నువ్వు చూడలేదు కదా దేన్ని, చూడకుండా ఎందుకు నువ్వు ఫిక్స్ అయిపోతున్నావు ప్రతిదానికి? తప్పు కదా అది. అంటే బాగున్నా బాగు లేకపోయినా ప్రేమను ఎప్పుడు వదలకుండా మనిషిని అదే విధంగా ప్రేమించడం ఉందో చూసారా, అది నిష్కపటమైన ప్రేమ. నిజమండి. ఎటువంటి షరతులు లేని ప్రేమ. ప్రేమకు షరతులు లేవు. నువ్వు మంచిగా ఉంటేనే ప్రేమిస్తాను, మంచిగా లేకపోతే నేను ప్రేమించను కాదు. అలాంటి ప్రేమతో ప్రేమించారు కాబట్టి నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను అంటున్నాడు. చూడండి, మలాకి గ్రంథం 3:6. మలాకి గ్రంథం 3:6. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించిన. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏం చేస్తున్నాడటండి ఆయన చెవి యొగ్గి ఆలకించడం మాత్రమే కాకుండా వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం, వెంటనే పుస్తకం తీయండి, ఎక్కడున్నా అదిగో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నా కోసం అన్నీ రాసేయాలి. స్వీట్ మెమరీ. ఆ రోజు నా కోసం ఎంత కష్టపడ్డాడు, ఆ రోజు నా కోసం ఎన్ని త్యాగాలు చేశాడు, ఆ రోజు నా కోసం ఎంత నలిగిపోయాడు, ఇవన్నీ స్వీట్ మెమరీస్. ఒకరితోనొకరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారండి వాళ్ళు? దేవుడు ఎందుకు రాస్తున్నాడు వాళ్ళది? మలకి 3:6 యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు నిజంగా ప్రేమిస్తే, ఆయనని ఇష్టపడినందుకు నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం? కొన్ని స్వీట్ మెమరీస్ మీకు ఇప్పుడు ఫోటోల రూపంలో చూపించాలనుకోండి, ఎందుకంటే తీపి జ్ఞాపకాలు కదా అవన్నీ. ఏమండి, నిజంగా దేవుని కోసం పనిచేసేవాళ్ళు ఇప్పుడు మన మధ్య లేని జాన్సన్ విక్టర్ గారు ఉన్నారు. ఇవన్నీ ఫోటోల రూపంలో దాచుకుని, అదిగోండి ఎవరైనా కింగ్ జాన్సన్ విక్టర్ గారు. ఎక్కడనుకున్నారు అది? మన ఎల్లో బిల్డింగ్ ఉందా మోదవలస? అసలు అక్కడ ఏమీ ఇంకా నిర్మాణం జరగలేదండి. ఏమండి, పర్యవేక్షణ. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే దేవుడు భూమి ఆకాశాలను పూర్తి చేయలేనప్పుడు ఎలాగైతే ఆయన తిరుగుతున్నాడో అలాగే ఈయన కూడా తిరిగి పర్యవేక్షించడానికి వచ్చారండి. తీపి జ్ఞాపకం కాదు. ఈ ఫోటో లేకపోతే ఎలా అండి? ఇప్పుడు మనం ఆయన జ్ఞాపకం చేసుకున్నాం ఆ ఫోటోను చూసి. ఇక ఆయన గొడుగేసుకొని ఉన్నాడేమో అనుకున్నారేమో, ఆయన పార పట్టుకొని కూడా పని చేశారండి. ఆ ఫోటో కూడా ఒకసారి ముందు చూపించు. అదిగోండి ఎవరైనా కొంచెం క్లోజప్ చేయి. ఎవరండి ఆయన? కింగ్ జాన్సన్ విక్టర్. ఇందాక గొడుగులో కనబడ్డాడు మనకి. కానీ ఏం చూస్తున్నావు ఇప్పుడు? ఆయన పని చేశారు. అయినా అంటే ఈరోజు ఏ పని చేయకుండా మేము సూటు బూటు వేసుకొని ఇప్పుడు ప్రసంగాలు చేస్తాం, వేదికలు ఎక్కుతాం, మాట్లాడుతాం అని అనుకునేవాళ్ళు ఇవన్నీ చూసి నేర్చుకోవాల్సిన పాఠాలు. ఏం పాఠాలు? ఎంతమంది పని చేస్తున్నారు చూడండి. ఎప్పుడు అనుకున్నారు ఇది? 2000. అదే మన ఎల్లో బిల్డింగ్. అసలు మోదవలసలో ఏ బిల్డింగ్ నిర్మాణం లేనప్పుడు ప్రారంభంలో ఎలాగైతే కాలమ్స్ లేపి మట్టి మొన్న చేసామో క్యాంపస్ 4లో, క్యాంపస్ 1లో జరుగుతున్న పని ఇప్పుడు చూపించాను. వెనక్కి వెళ్ళి ఆ స్తంభాలు ఎవరెవరు ఉన్నారు? అదిగోండి ఈయన పరిశుద్ధాత్మ దేవుడిలో ఈయన తిరుగుతున్నాడు. ఏమండి, లుంగి కట్టుకొని చూసారా పర్యవేక్షిస్తానంటే ఆ రోజు ఈ రోజు ఎప్పటికీ. అంటే ఇవి చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? పనులలో అశ్రద్ధ లేదు ఆయనకి. ఏమండి, పనులలో నిర్లక్ష్యత లేదు. ఇంకా కాలమ్స్ కూడా పైకి రాలేదు. తిరగటం. నెక్స్ట్ చూపించండి. అదిగోండి ఇంకెవరు? ఈవిడెవరు అనుకున్నారు? క్లోజప్ చేయండి. ఎస్తేర్ రాణి గారు. ఏమండి, ఎస్తేర్ రాణి పక్కన ఆవిడెవరండి? ఆవిడ
సాత్విక ఆవిడ అందిస్తుంది. ఏమండి, అంటే పనిలో పాలిభాగస్తులైన వారు వీళ్ళంతా. అంటే అమ్మగారండి ఎప్పుడు పని చేసి ఉండరండి, అమ్మగారు పైనుంచి చూసి ఉండేవాళ్ళేమో అలా అనుకోవడానికి లేదండి. అమ్మగారు కూడా పారబట్టుకున్నారా, అయ్యగారు కూడా పారబట్టుకున్నారా. మీకు ఇంకా తెలియదండి, పాతకాలంలో జైశాలి పీడి సుందరరావు గారు ఇగో ఇప్పుడు నేను కూర్చున్న స్థలంలో మట్టి తొక్కారండి. మట్టి, ఎందుకంటే అప్పుడు 1986, 87 ఆ టైంలో. అప్పుడు మట్టి తొక్కడం అంటే అప్పుడు ఫోటోలు లేవు, వీడియోలు లేవు, పేదవాళ్ళం కదండి, అక్కడ కెమెరా లేదు, ఎవరిని పిలిపించి ఫోటో తీసుకోవడానికి కూడా లేవు. అదే వీడియోలు ఇంటికి పడికి తీసేద్దాం. ఇవైనా అప్పటికి ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఎవరో దయాదాక్షిణ్య పూర్ణులు అప్పుడు ఫోటో తీయడం వల్ల కనీసం ఇవైనా తీపి జ్ఞాపకాలుగా మనకి మిగిలి. అంటే ఆవిడ లేదు, అమ్మ లేదు, వెళ్ళిపోయింది. కానీ ఆవిడ పని చేసినట్లుగా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు జ్ఞాపకార్థంగా రాసి ఉంటాడంటారా లేదంటారా మనం చేసే మంచి పనులన్నీ? ఇక మట్టి పనే కాదండి, ఇంకా ఎలాంటి పనులు, ఆవిడ పాటలు కావచ్చు. చాలామంది ఉన్నారండి, ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా చూపించి, ఎందుకంటే తీపి జ్ఞాపకాల్లోకి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి. ఎందుకంటే మీలో కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పూర్వంగా ఒక 25 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం ఏం జరిగా, ఒక 35 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. అప్పటికి మీలో కొంతమంది పుట్టి ఉండరు కూడా. ఏమండి, 35 years బ్యాక్ అదిగోండి పాడుతుందండి ఆవిడ. ఎవరు? శ్రీమతి ఎస్తేర్ రాణి సుందర్రావు. సువార్తలో అదిగోండి అక్కడ పక్కన నేను ఉండండి మాట్లాడుతుంటే ఎవడరా కంగారు పడిపోతున్నాడు అక్కడ. ఫోటోలు సరిగ్గా చూడండి ఎవరు. ఏమండి, ఆత్మచావు దగ్గర మీటింగ్ అండి. ఆ మీటింగ్లో జైశాలి గారు ఉన్నారు, నేనున్నాను, అమ్మ పాడుతుంది. నెక్స్ట్ ఫోటో అదిగోండి ప్రయాణాలకి స్టేషన్లో వెళ్ళేటప్పుడు ఎవరో తీసుకున్న ఫోటో, ఆ రోజు సేవ కోసం వెళ్ళినప్పుడు. తర్వాత అదిగోండి పాటలు, అదిగోండి అయ్యగారు వెనకాతలు ఉన్నారు, పక్కన సింహం కూర్చుంది. ఏమండి, ఈవిడ కమ్మని స్వరంతో పాట పాడితే, ఆయనకు అద్భుతమైన స్వరంతో వాక్యం చెబితే ఆ కాంబినేషన్ వేరండి. ఆ రోజులు గొప్పవండి. ఈరోజు మీలో ఎవరైనా సేవకు వస్తారా? రారండి. కానీ కొంతమంది పిల్లలు నేను మెచ్చుకున్నానండి. ఎవరు? మన వేణు కానీ, తర్వాత ఉపదేశ్ కానీ. కొంతమంది నేను మీటింగ్కి వెళుతుంటే అన్న మేము కూడా వచ్చేస్తామని చెప్పి కారు కూడా పెట్టుకుని, బార్నబాస్ కానీ, ఇంకొక బాబు ఎవరున్నాను ప్రిన్సిపల్ ప్రేమ్ కుమార్ కావచ్చు, అతని సొంత కారు తీసుకొని ఎక్కడో ఏజెన్సీ ప్రాంతాలకు వెళితే మాతో పాటు సేవకు ఎందుకు, ఏం అవసరం? నేనే జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోడా? చూడండి ఇవన్నీ కూడా. అదిగోండి ఆవిడ పాడుతుంటే మేము వేదిక మీద, ఏమిటి అన్నీ వేరు వేరు ప్రాంతాలు, వేరువేరు సభలు. ఇవి ఇంచుమించు 90, 91, 92 ఆ ప్రాంతం అండి. అంటే ఇంచుమించు ఇప్పటికీ ఒక 34 ఏళ్ళ క్రితం 90లు అంటే. అలా మనం చూస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకం, దేనికి జ్ఞాపకం, ఏం చేస్తున్నారని జ్ఞాపకం. ఏమండి, ఇదిగోండి ఇప్పుడు ముందు పాట పాడింది, తర్వాత నెక్స్ట్ ఫోటోలో అదే అక్కడే చోట ఆయన ప్రసంగం చేస్తున్నారు. ఏమండి, అప్పుడు బాగా చూసారు తలంతా ఎంత నల్లగా ఉందో, ఇప్పుడైతే మొత్తం అంతా పడిపోయింది. అంటే ఇవన్నీ తీపి జ్ఞాపకాలుగా దాచుకున్నాం మనుష్యులుగా. నెక్స్ట్ మనం దాచుకున్నాం. అదిగో సెమినార్ అండి, సెమినార్ మీకు తెలుసా? 1995లో జరిగిన సెమినార్ అది. ఏమండి, ఇప్పుడు మనం ఎలాగైతే జాతీయ సదస్సులను పెడుతున్నామో ఆ రోజు జరిగిన సదస్సు. అదిగో చాలామంది ఉన్నారు, కొంతమంది మాయమైపోయారు అందులోంచి, భక్తి ఎక్కువైపోయి. ఏమండి, అంటే చివరి వరకు నిలబడడం. అందులో కొన్ని ఫోటోల్లో ఇప్పుడు కూడా ఉన్నోళ్ళు కొంతమంది కనబడతారు మీకు. ఏమండి, క్లోజప్ చేస్తే కొంతమంది పాతోళ్ళు లేరు, స్టేజ్ మీద ఉన్నోళ్ళు మళ్ళా. ఏమండి, స్టేజ్ మీద ఉన్నోళ్ళు, మా పక్కన కూర్చున్నోళ్ళు కొంతమంది లేకపోయినా. ఏమండి, అదిగో మా అమ్మగారు వెనకాతల జాన్సన్ గారు ఉన్నారు, వెనకాతలు నేనున్నాను. కానీ కొంతమంది మిస్ అయిపోయారు. నెక్స్ట్ ఫోటో. ఏమండి, ఆ రోజు సభలు, అందులో కొంతమంది ఉన్నవాళ్ళు. మరి మా బావగారు ప్రార్థన చేస్తున్నారు అనుకుంటాను. లేదురండి, అంటే స్నాప్ ఫోటో తీసేటప్పుడు కళ్ళు మూసుంటాడు ఆయన, అంతే. అంటే ఇవన్నీ ఏంటి? మధుర స్మృతులు, తీపి జ్ఞాపకాలు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అండి. అంటే సేవలో వెళ్ళటం, వాక్యం మాట్లాడడం. వేయండి అయిపోయే ఫోటోలన్నీ. పనిచేసినవే ఫోటోలు, అందరూ చాలామంది పనిచేశారు అందులో. ఫోటోలన్నీ వేయండి వరుసగా, మొదటి నుంచి ఫోటోలన్నీ వేయండి. అవన్నీ ఎందుకు అంటే చాలా ఉన్నాయి, చూపించాలంటే ఒక 1-2 గంటలు పడుతుంది ఫోటోలన్నీ చూడాలి అంటే. అది కూడా చూడండి ఎంతమంది పనులండి. ఏమండి, ఇప్పుడు
ఇప్పుడు ఎలాగైతే మోదవలస క్యాంపస్ 4లో పనిచేస్తున్నానో ఇంచుమించు అదిగోండి ఒక ఉపదేశ్ కూడా లెఫ్ట్ సైడ్ కనబడుతుంది చూడండి, అదిగోండి బ్రౌన్ చొక్కా అనుకుంటాను. అదిగోండి అక్కడ టి అప్పారావు గారి భార్య మనకు కనబడుతుంది. నాకు తెలిసిన కొంతమంది ఇక్కడ ఉన్నది అనిత అనుకుంటాను, క్యాప్ వేసుకొని ఉన్నది. ఏమండి అదిగోండి చచ్చిపోయిన ఫ్లారెన్స్ షేబా వాళ్ళ అమ్మగారు. వీళ్ళందరూ మనలో ఏంటంటే ఆ రోజు కూడా ఇలా పని చేశారా, ఎల్లో బిల్డింగ్ క్యాంపస్ 1లోనే బిల్డింగ్ లేనప్పుడు పరిస్థితి. తర్వాత ఏమండి తర్వాత అక్కడ షేబా చూడండి, గుణపం వెనకాతలు ఉంది, స్లిమ్గా ఉంది అక్కడ. ఇప్పుడైతే కొంచెం ఒళ్ళు చేసినా ఆ రోజు సన్నంగా ఉండి పని చేసేది కదండి ఎక్కువ. తర్వాత ఇదిగోండి మన తాలూకా బిల్డింగ్ తాలూకా స్లాబ్ చూసారు కింద సమాధులు ఉన్నట్టు ఎంత పెద్ద ఉన్నాయి, 2 స్లాబ్లు కలిపి అంత స్ట్రాంగ్ ఫుట్. ఇంచుమించు 10 అంతస్తులకు వేసేసామండి కిందన. భవిష్యత్తులో ఎప్పుడైనా 10 అంతస్తులు పైకి వెళ్ళిపోవచ్చు అని. ఏమండి ఆ రోజు పర్యవేక్షణ, అక్కడ జరుగుతున్న పని. తర్వాత ఏమండి చూసారు చీమలు ఉన్నట్టు ఉన్నారు మొత్తం ఎక్కడి నుంచి అందుకోవడం, మట్టి అందుకోవడం. ఇప్పుడు ఎలాగే క్యూలు కడుతున్నారు మీరంతా పనుల కోసం, మట్టి నింపటం కోసం. తర్వాత ఏమండి అంటే ఇవన్నీ అలా మీరు వెళ్తూనివ్వండి, అలా ఒక్క దాని తర్వాత ఒకటి దాని తర్వాత. చిన్న పిల్లలు ఏమండి ఇందులో ఆ ఇద్దరులో ఎవరో నాకు తెలియదు, చివరిది మాత్రం తెలుసండి, అనిత కూతురు అనుకుంటున్నాను నేను. చిన్నది ఏం పేరు ఆవిడ పేరు ఏమండి ఎంత చిన్నది, ఇప్పుడు నా అంత పొడుగు ఉందండి ఆవిడ, నాకంటే హైట్ అనుకుంటాను. అంటే ఆ రోజు ఆ చిన్న బిడ్డలు ఆ వయసులో కూడా మట్టి మోయాలి, ఇటుకలు పేర్చాలి. అంటే తల్లిదండ్రులు భక్తిలో ఉండబట్టి, దేవుని పనిలో ఉండబట్టి, సంఘంగా మనమంతా వెళ్ళటం, దేవుని పనులు చేయటం, ఇవన్నీ ఏంటండి జ్ఞాపకాలండి. ఇవన్నీ జ్ఞాపకాలు. మనుషులుగా మనమే మన జ్ఞాపకాల్లో ఇవన్నీ ఉంచుకుంటే ఎన్నో రోజుల పని, ఎంతో మట్టి, ఏమంటే ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో చెయ్యాలి. ఇవన్నీ ఒకప్పుడు జరిగినవి, జరిగి ఆపేసామా? లేదు. ఎప్పటికీ ఇంకా పని చేస్తున్నాను, ఎప్పటికీ మళ్ళా గొయ్యలు తవ్వడాలు. అదిగోండి కొత్త ఫోటో మళ్ళీ వచ్చింది. ఇది ఎప్పుడుదో ఏమండి, అప్పుడు చూడండి ఎలా ఉన్నాం బొత్తుగా. ఒంట్లో అప్పుడు 1/4 కిలో మాంసం కూడా లేనట్టు ఉందండి. ఏమండి ఇది సెమినార్లో. ఏమండి అప్పటికి ఇంకా వివాహం కాలేదు. అనేక చాలామంది వెనకాతలు ఉన్నారు. ఇంకా జాన్సన్ గారు ఉన్న ఫోటోలు తీయండి, ఇంకా ఏవైతే ఉన్నాయో. ఇదిగోండి జాన్సన్ గారు. ఏమండి ఇంచుమించు ఇవన్నీ 90, 91 ఆ ప్రాంతంలో అంటే ఇంచుమించు ఇప్పటికే 34, 35 ఏళ్ల క్రితం నాటి ఫోటోలు అండి. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనులలో ఇదిగోండి ఇది మీరు చూపించాలి. అంటే ఇదిగోండి ఈ బిల్డింగ్ లేనప్పుడు అక్కడ ఉన్న పెంకులిల్లు. జాన్సన్ గారు చూసారు ఎలా ఉన్నారు అప్పుడు? ఏమండి ఇదే ఇప్పుడు మీరు ఏదైతే ఎక్కడైతే నేను కూర్చొని మాట్లాడుతున్నానో అదిగోండి అక్కడ పెంకులతో వేయబడి. దీనికన్నా ముందు ఇంకోటి ఉందండి, కమ్మలపాక. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఏమండి కమ్మలపాకతో అమ్మ నిలబడి ఉంటుంది చూడండి. ఆవిడ చాలా అది ఎప్పుడో తెలుసండి, ఇంచుమించు 89 ఆ టైం అండి. 89, 88 అంతే, 88, 89 ఆ టైం. ఏమండి అంటే ఒక కమ్మలపాక. అదిగోండి క్లోజప్ చేయండి, పక్కన నాన్నగారి ఫోటో కూడా ఉంది. మా అమ్మ చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా యంగగా ఉంది కదండి ఆవిడ, సన్నగా ఉంది. అది వెనకాతల పైన ఏమనుకున్నారు? తాటాకులు అండి. మీరు నమ్మరండి, రాత్రి పెద్ద వర్షం పడితే అక్కడ ఒక తెపాలు ఇక్కడో తెపాలు పెట్టుకునేవారు అండి గిన్నెలు. అవును, ఎందుకంటే వర్షం కారిపోయేది కదా, నెట్ట కారిపోద్ది, సంచులు కారకపోయినా, సైడ్లు కొంచెం కారకపోయినా అందులో ఈ పిల్లులు అవి ఇవి పక్షులు వెళ్ళిపోయి అన్నీ తీసేసేవండి, పొడి చేసేవి. దానివల్ల ఏంటంటే బోరున వర్షం వస్తే మీరు నమ్మరు, ఈ గదిలో ఆ పక్క గదిలో 2 గదులు ఉండేవండి. ఆ గదుల్లో పడుకునేటప్పుడు నీరు తడిసిపోతుంటే మంచం పక్కకు జరిపోయిన అర్ధరాత్రి వర్షం పడితే ఏం చేయాలి? టపా అని ముఖం మీద చునుకులు పడుతుంటే లేచి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. ఏమండి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పరిస్థితుల్లోనూ దేవుని సేవను విడిచిపెట్టకుండా నమ్మకంగా దేవుని పనులో వెళ్ళటంలో ఎంతోమంది ఉన్నారు. అంటే కనబడుతున్న వాళ్ళు కొంతమంది ఫోటోల్లో ఉన్న, వెనక ఉండి కూడా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ మేము భద్రపరిచాం కాబట్టి, వాటిని జ్ఞాపకాలుగా ఇప్పుడు మేము జ్ఞాపకం చేసి చూపిస్తున్నాం కాబట్టి, అది మా జ్ఞాపకాల్లో ఉన్నవి కాబట్టి మీకు చూపించగలుగుతున్నాం. మరి దేవుడు మనం పుట్టక ముందు నుంచి అన్నిటినీ తన గ్రంథంలో రాసేసుకున్నాడనే సంగతి మీకు తెలుసు. 139వ కీర్తన మీరు నిజంగా చదివితే ఏమండి అవన్నీ కూడా మీకు అక్కడ ఏమర్థం అవుద్ది? నేను కూర్చుండుట, లేచుట, నిలుచుండుట, ఏమండి
పండుకొనుట, త్రోవలో నడుచుట, అన్నీ నా చుట్టూ నువ్వు ఆవరించి ఉన్నావు. మనం ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ ఎన్ని పనులు చేసామో మనం మర్చిపోయి ఉంటాం, కానీ దేవుడు మర్చిపోడు కదండి. ఎన్ని సంవత్సరాలు ఎంతెంత కష్టం, ఎక్కడెక్కడ మనం పడ్డాం, ఏ ఏ ప్రాంతాలు తిరిగాం, ఏ ప్రాంతాలు గొంతు చించుకొని అరిచాం, ఎక్కడెక్కడ మన శ్రమల రెక్కల కష్టాన్ని మనం చెమటను కార్చాం, ధారపోసాం. ఇవన్నీ కూడా దేవునికి మధుర స్మృతులుగా, తీపి జ్ఞాపకాలుగా, మనం ఆయన కోసం చేసే పనులుగా వీళ్ళు భక్తి పరులు. దేవుని కొరకు భయభక్తులు అంటే ఏమనుకున్నారు? దేవుని కొరకు భయము, భక్తి అంటే భయము భక్తి అయిపోతే ఆపేయండి. ఇంకా భయము భక్తి అనుకుంటే ఆయన కోసం పని చెయ్యటం. ప్రేమలో ఏముంటుంది? పని. ప్రేమలో పని ఉంటుంది. మరి దేవుని బహుగా ప్రేమించినప్పుడు దేవుడు మర్చిపోడు కదా. బహుగా నువ్వు ప్రేమించగలిగితే ఏమండి, కొన్ని జ్ఞాపకాలే పెట్టాం, మళ్ళీ టైం వచ్చినప్పుడు ఇంకా పురాతనమైన తీసి చెప్తిస్తానండి టైం వచ్చినప్పుడు మీకు. అంటే మనుషులుగా మనం వాటిని దాచుకున్నప్పుడు దేవుడు మన సర్వాన్ని దాచుకున్నాడండి. అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. 139 కీర్తనలో 16 వచనం కింద ఫుట్ నోట్లో మనం చదివిన అవన్నీ దినదినము అంటారు. దినదినము నిరూపింపబడుచుండగా, రోజువారీ మనం దేవుని కొరకు చేసే ఏ పనులైతే ఉన్నామో, ఎన్ని గంటలు కష్టపడ్డామో, ఎన్ని గంటలు మన కాళ్ళు పీకాయో, ఎన్నిసార్లు మనం ప్రయాణాలు చేశామో, ఎన్నిసార్లు మన గొంతు అలిసిపోయిందో, ఎన్నిసార్లు ఒళ్ళు నొప్పులతో మనం బాధపడ్డామో, ఇవన్నీ మీరు మర్చిపోయారేమో, కానీ దేవుడు తీపి జ్ఞాపకాలుగా రాసుకున్నాడు. ఆయన రాసుకున్నాడండి. జ్ఞాపకార్థముగా అంటున్నాడు చూడండి, మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవి యొగ్గా ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన నామమును స్మరించుచుండగా. స్మరణ, నామస్మరణ అంటే ఏంటి? 4 గోడల మధ్యకి వెళ్ళిపోయి తలుపులు బిడాయించుకొని గట్టిగా తిని దేవుడా 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 దేవుడా, అది కాదు నామస్మరణ అంటే. స్మరించటం అంటే ఆయన పనిలో ఉండటం. మీలో ఎంతమంది దేవుని పనిలో ఎప్పుడు ఉంటారో అది నామస్మరించటం. అలా స్మరించే వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడటండి? స్వీట్ మెమరీ. ఏంటా స్వీట్ మెమరీ? జ్ఞాపకార్థముగా తన సముఖమందు, నా ఎదురుగుండా రాయాలి, ఎప్పుడు నాకు కనబడుతున్నా. సముఖం అంటున్నాడు. సముఖం అంటే నా మొహం ముందే ఉండాలి. అవన్నీ మన ఫోటోలు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం చూడండి. మన ఫోటోలు తీసుకుని ఇంట్లో ఎందుకు మనం తగిలించుకుంటాం? చూడగానే ఎప్పుడు కనబడుతుండాలి మన కంటికి. దేవుడు కూడా భయభక్తులు కలిగిన మనం ఆయన కోసం చేస్తున్న పనుల విషయంలో అన్నిటినీ జ్ఞాపకాలుగా వేలాడ తీసుకుంటున్నాడట. ఆయన కళ్ళ ముందు వేలాడ తీసుకుంటున్నాడట. ఎందుకు ఇంత ప్రేమ? స్వీట్ మెమరీ. దేవునికి ఇష్టమైన జ్ఞాపకాలు. నా కోసం ఆ చిన్ని చేతులతో వాళ్ళు మట్టెత్తుతున్నారు, నా కోసం ఆ చిన్ని పాదాలతో వాళ్ళు నడుస్తున్నారు, నా కోసం వాళ్ళ శరీరం అంతా చెమటలు పట్టి కారిపోతున్నాయి. ఏమండి, ఎండలో పనిచేయడం అంటే చాలా కష్టం అండి. ఏమండి, కూర్చొని మాట్లాడడం పర్వాలేదేమో, కానీ ఫీల్డ్లో గ్రౌండ్లోకి వెళ్ళి పని చేయటం అంటే, ప్రయాణాలు చేయడం అంటే నాకు అస్సలు నచ్చదండి, నిజంగా చెప్తున్నాను. కానీ దేవుని కోసం ప్రయాణాలు చెయ్యక తప్పదు. అబ్బా, తెల్లవారు లేచిపోవాలి, నిద్ర ఉండదు. ఏమండి, ఫ్లైట్ 7 గంటలకి అయితే 2 గంటల ముందు రమ్మంటాడు. అంటే 5 గంటలకే మనం ఎయిర్పోర్ట్లో ఉండాలంటే ఎప్పుడు లేచిపోవాలి, ఎప్పుడు తయారవ్వాలి, ఎప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాలి, ఎన్ని గంటల ప్రయాణం, ట్రైన్లో ఎన్ని గంటల ప్రయాణం, బస్సులో ఎంతకాలం ప్రయాణం, కారులో ఎన్ని గంటల ప్రయాణం. ఈ ప్రయాణాలన్నీ నా సంచార దినములు అంటాడు. ఆ మాట ఎక్కడుందో చెప్పండి. నా సంచార దినములన్నిటినీ అంటే ఆయన చేసిన పనులు, ఆయన చేసిన ప్రయాణాలు, ఆయన చేసిన దేవుని కోసం చేసిన ప్రతి దానిని దేవుడు గుర్తిస్తున్నాడు. ప్రశంస. దేవుడు మెచ్చుకుంటాడు. ఎందుకు మెచ్చుకుంటాడు? ఏమండి, ఏమి మెచ్చుకుంటాడు? ఎప్పుడు మెచ్చుకుంటాడు? చెప్తున్నాడు చూడండి. ఎప్పుడు మెచ్చుకుంటాడో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. కీర్తన 56వ కీర్తన అండి, 8వ వచనమండి. నువ్వు క్లాస్కి ఎన్ని గంటలకు బయలుదేరావు, ఇంతసేపు ఆటో ఎక్కావో, బస్సు ఎక్కావో, ప్రయాణం చేసావో, బైక్ మీద వచ్చావో, కారు మీద వచ్చావో, నీ పనులన్నీ వదిలేసి ప్రయాణం చేసి నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు, మనమంతా కలిసి దేవుని వాక్యం వినడానికి రావటం, పనికి వెళ్ళటం, రావటం, కష్టపడటం, ఇవన్నీ సంచారములు. చదవండి అన్నమాట. 56 కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్న కౌంట్ ఎన్ని చేశాడు నా కొడుకు, ఎన్ని చేసేసాడు, నా కూతురు ఎంత చేసేసింది నా కోసం. లెక్కిస్తున్నాడటండి. ఎంత గొప్ప తండ్రి.
ఎంత గొప్ప ప్రియుడు, ప్రేమికుడు, ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నవాడు. ఇవన్నీ ఆయనకి ఏంటి? స్వీట్ మెమరీస్. ఆయన కోసం మనం చేసే ప్రతి పని ఆయనకు మర్చిపోలేనిది. మనం ఆయన కోసం చేసినా మనకు మరుపు కాబట్టి మర్చిపోతాం మేము ఎప్పుడెప్పుడు ఏం చేసాం. కానీ మనం చనిపోయిన తర్వాత అన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు. నాన్న, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు చేసావురా నా కోసం పని. అమ్మా, నీకు ఊహ తెలిసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి నువ్వు చేసావు తల్లి నా కోసం పని. అవునా ప్రభా, నాకు గుర్తులేదు ప్రభా, ఇదిగో 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 మొత్తం అంతా చూడు, రికార్డ్ చేశాను చూడు. ఎందుకు? నేను దాచుకొని ఏంటి, ఇది కూడా ఉందా? ఏమంటే ఇది కూడా ఉందా? అవును, ఇది కూడా ఉంది. ఇది కూడా దాచావా నువ్వు? అప్పుడప్పుడు చూడండి, చిన్నప్పుడు పిల్లలు తప్పడడుగు వేస్తున్నప్పుడు వాళ్ళకి ఒంటి మీద బట్టలు లేనప్పుడు ఫోటో తీసి మనం పెట్టాం అనుకోండి, పెద్ద అయిన తర్వాత అబ్బా సిగ్గుగా ఉంది, ఇది చూపిస్తున్నారేంటి? అది నీకు సిగ్గేమోరా, నాకు అది ముద్దు. నువ్వు అలా ఉండడం నాకు ముద్దు. నువ్వు ఆ రోజు చిన్నప్పటి నుంచి నాకు నువ్వంటే ప్రేమ కదా, అందుకే దీన్ని కూడా నేను భద్రపరుచుకున్నాను. నేను నీ బుజ్జి బుజ్జి పాదాలు, నీ బుజ్జి బుజ్జి చేతులు, ఏమంటే వీటన్నిటిని ఫోటో, వీటన్నిటిని దగ్గర పెట్టుకున్నాను నేను. మనుష్యులే తమకు పుట్టిన పిల్లల పట్ల ఇటువంటి ప్రేమానురాగాలు కలిగి ఉన్నప్పుడు అందరికీ మించినవాడు కదండి తండ్రి. ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది తన పిల్లల పట్ల, తన వారి పట్ల, తను కన్నవారి పట్ల ఎంత ప్రేమ ఉంటుందండి. అందుకే ఏమంటున్నాడు? నా సంచార దినములన్నీ లెక్కించేసావు నువ్వు లెక్కించేసావు నాన్న, నన్ను అంతగా ప్రేమించావు కదా. అవును, అవునండి, అంతగా ఆయన ప్రేమించాడు. 3 యోహాను పత్రిక, ఏమండి 3 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 3 యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడి క్రియలను చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. చెడ్డవాడు ఎవరైతే మనుషులను దూరం చేస్తున్నాడో, కుటుంబంలో చిచ్చు పెడుతున్నాడో, మనుషుల మధ్య దూరాన్ని ఏర్పాటు చేస్తున్నాడో వాడిని కూడా నేను మర్చిపోనురా. ఎందుకంటే ప్రేమతో నిండిన కుటుంబం మధ్య విషపు చుక్కలు పోస్తున్నాడే వాడు. ఏమంటే అందరూ ప్రేమగా కలిసి వెళ్తున్నాం కదా, అలా ప్రేమగా కలిసినప్పుడు కూడా కొంతమంది చెడ్డ మాటలు మాట్లాడుకుంటుంటారండి. వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మాట. ఏమంటే అందరూ కలిసి గట్టిగా సమిష్టిగా వెళ్తాం, అక్కడికి వెళ్ళినోడు ఎవడో పనికిరానివాడు, ఎవరో పనికి మాలినది, ఏదో పనికిరాని మాట. నువ్వెందుకు వెళ్ళో, ఏం మాట్లాడుతున్నావు? నీకు అక్కడ డిస్కస్ చేయవలసిన అవసరం ఏంటి? ఏం మాట్లాడాలి నువ్వు? దేవుని పని కోసం ఉన్నప్పుడు దేవుని పని కోసం మాట్లాడవలసిన వాడవు దానవై ఉంటుండగా ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుడు వింటున్నాడు కదా, చెవియొగ్గా ఆలకిస్తున్నాడు కదా. నువ్వు చేసే పని కూడా హృదయపూర్వకంగా నువ్వు చేయలేనప్పుడు అది జ్ఞాపకం ఎలాగ ఉంటుంది? నువ్వు దేవుని కోసం వెళ్ళావు, నేను వచ్చాను కదా ప్రభా, నా కోసం ఫోటోలు ఏమీ లేవురా. అదేంటి, నేను ఉన్నాను కదా వాళ్ళ మధ్యన. ఉన్నా, నువ్వు చెడ్డ మాటలు మాట్లాడావు కదా, అందుకే నీ మెమరీ డిలీట్ చేశాను రా. అవునా? కొంతమంది డిలీట్ చేసేస్తుంటారు. ఏమండి, అమ్మాయిని విపరీతంగా ప్రేమించాడు, నిజంగా చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనుకున్నాడు. ఈ లోపు ఎవరితో కనబడింది అనుకోండి పార్కులోని, ఏం చేస్తాడు చెప్పండి? డిలీట్. ఈ పనికి మాలిన దాన్ని నేను అనుకున్నాను, నా భాగస్వామిని చేద్దాం అనుకున్నాను, కానీ ఇది మోసం చేసింది, ద్రోహి. ఇక దీన్ని ఉంచకూడదు, దీని జ్ఞాపకాలన్నీ ఉండకూడదు. అది నాకు పంపించిన ప్రేమ కార్డులు, గ్రీటింగ్ కార్డులు, ఏవైతే బహుమతులు ఉన్నాయి తగలబెట్టాయి మొత్తం అంతా. వద్దు, దానికి సంబంధించిన ఏ జ్ఞాపకం నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు అని మనిషి నీకు కీడు చేస్తే నువ్వు అనుకుంటావు కదా. మరి దేవుని పట్ల డిలీట్. దేవుడు కూడా అంతే. అలాంటి వాడు ఉండడానికి వీల్లేదు. అంటే దుష్టులైన వాళ్ళు, దుర్మార్గులైన వారు, దేవుని పనిలో ద్రోహులైన వాళ్ళు వాళ్ళ జ్ఞాపకాల్లో ఉండరు. ఎవరి జ్ఞాపకాల్లో ఉంటారు? ఇశ్రాయేలీల్లో ఎంతోమంది తిరుగుబాటు చేశారు, వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకోలేదు. కానీ దేవుని ఒక్క మాట కూడా అనకుండా వైవాహిక సంబంధమైన ప్రేమతో ప్రేమించిన వాళ్ళు ఉన్నారే తన పిల్లలు, వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు, వాళ్ళ గురించి రాసుకున్నాడు, వాళ్ళ గురించి ఎదురుగుండా తన కళ్ళ ముందు సముఖమందే పెట్టుకున్నాడట. ఆ తరంలో. మరి ఈ తరంలో నీకోసం రాస్తున్నాడు. నువ్వు పని చేస్తే మరి నీకోసం తన కళ్ళ ముందు నీ ఫోటోలు, నీ క్రియలు, నీ వీడియోలు, ఎప్పుడు కూడా వీడియోలే చూస్తూ ఉంటాడండి. ఏంటి, ఎలా కష్టపడుతున్నాడు చూడు, ఎలా కష్టపడుతుంది చూడు. ఎంత భాగ్యం అండి, దేవుడు మన పనులు చూడడం ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. అప్పుడప్పుడు మీరు పని చేస్తున్నప్పుడు వీడియోలు వస్తుంటే మీరే సిగ్గుపడిపోతుంటారు, ఏంటి నా వీడియో వచ్చేస్తుంది తెర మీద అందరూ చూస్తున్నారని. చాలా ఎలా ఫీల్ అయిపోతుంటే అతిశయం వచ్చేస్తుంది కదా, నేనే నా వీడియో కనబడుతుంది అక్కడ. కొంతమంది వీడియోలో పని చేయాలనే కనబడుతుంటాడు, కొంతమంది దొంగలు. వాళ్ళు మనుషుల మధ్య కనబడిన దేవుడికి కనబడరండి. ఎక్కడ వీడియో తెస్తారు అక్కడికి వెళ్ళిపోతారు పట్టుకొని పనికి.
వీడియోలో కనబడడానికి. అలాంటి వాళ్ళు మనుషులు గుర్తింపు సాధించగలరేమో, దేవుని గుర్తింపు ఎలా సాధిస్తారు చెప్పండి? సాధించరు. కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? ఎంత మంచి మాట. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. అలాంటి వాళ్ళ కోసం అంటున్నాడు దేవుడు బాధపడుతూ. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32. కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచి ఉన్నారే, మర్చిపోయారే. వాళ్ళు మర్చిపోయారు నన్ను. ఏమండి అంటే వాళ్ళ జ్ఞాపకాల్లో నేను లేను, దేవుడు వాళ్ళ జ్ఞాపకంలో లేడు, మర్చిపోయాడు దేవుడిని. ఎవరు దేవుడు? యెహోవా. ఎవరు యెహోవా? ఆహా, ఎంత గొప్ప భక్తులుగా మారిపోయారండి. దేవుడు ఎంత అద్భుత కార్యం చేసి, ఏమిటి 430 సంవత్సరాలు బానిసరపు వ్యవస్థలో వాళ్ళు ఉంటే వాళ్ళు విడిపిస్తే తోవ మధ్యలోకి వచ్చి ఏమంటున్నారండి? మోషే, మాకు మా కుండల దగ్గర కూర్చొని కీరకాయలు దోసకాయలు వండుకొని తిన్నావే, అబ్బాబ్బాబ్బా ఆ మధుర స్మృతులు జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. అయ్యా, నీ గుర్తు రావాల్సినవి. నువ్వు దేవుడి కోసం విడుదల చేసి నేను బయటకు తీసుకొస్తే నువ్వేం జ్ఞాపకం చేసుకున్నావు? ఏమిటి ఇశ్రాయేలు ఏం జ్ఞాపకం చేసుకున్నారు? అవా నీ జ్ఞాపకాలు ఉండాల్సింది. నువ్వు దేవుడు ఎంత గొప్ప కార్యక్రమాలు చేశాడో అవి జ్ఞాపకం చేసుకోవాల్సింది పోయి, ఐగుప్తులో పోతే తన్నితే తన్నారు కానండి, కొండ దగ్గర మేము ఆ గాడిద మాంసం వండుకొని తింటున్నప్పుడు, ఏమండి ఈ గాడిదలన్నీ అలాగే కదా మాట్లాడుకుంటే, మా ఇంటి దగ్గర ఉండే సుఖం ఏటోనండి. ఇక్కడ వండుతున్నారు కానీ పప్పుచారులో రుచి ఉండట్లేదు, ఆ మాంసంలో రుచి ఉండట్లేదు. మా ఇంటి దగ్గర అయితే మా ఆవిడ ఎంత కమ్మగా వండుతుందండి. 10 ఇంటికి వెళ్ళిపోతాం, 10 ఎందుకు వచ్చింది పని కట్టే. ఇలా అనుకొని పని నుంచి తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, రాని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఏమిటి అక్కడికి వెళ్తే మనకు అన్ని వసతులు బాగోవండి, సరైన తిండి మనకు దొరకదండి, సరైన వసతి మనకు ఉండదండి. అదే మన ఇంటి దగ్గర అయితే 3 పూట్ల చక్కగా మన భార్య వండుతుంది, హ్యాపీగా నచ్చింది తినవచ్చు, గట్టిగా పడుకోవచ్చు. ఏమండి సుఖాలు కోరుకునేవాళ్ళు. ఆ రోజు ఇశ్రాయేలు అంతే. ఏమని? సంఖ్యాకాండం అండి మాట 11:5. ఐగుప్తులో మేము ఉచితముగా తినని చేపలు, అంటే ఫ్రీగా కావాలి నీకు అన్నిని, ఉచితంగా చేపలు తిన్నారట. ఇంకా కీరకాయలను దోసకాయలను కూరాకులు ఉల్లిపాయలు తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఓరి దరిద్రులారు, ఇవా మీకు జ్ఞాపకం రావాల్సినవి? తిండా మీకు జ్ఞాపకం రావాల్సింది? దేవుడు కదా జ్ఞాపకం రావాలి, ఆయన పని కదా జ్ఞాపకం రావాలి, ఆయన ప్రేమ కదా జ్ఞాపకం రావాలి. చాలామంది పనికొస్తారు కానీ ఇంటి దగ్గర గుర్తొచ్చేస్తుండదండి. ఏంటోనండి బెంగ వచ్చేస్తుందండి. 2 రోజులైనా అండి ఇంటి మీద దీవి వేస్తుందండి. దీవి ఏం దీవి? నేను నిజంగా ఎక్కడ మనిషి లేని దీవిలో వదిలేయాలి నిన్ను. ఏమండి ఇంటి మీద దీవేస్తుందట. ఇలా మాటలను దేవుని పని నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు లేరు, చాలామంది ఉన్నారండి. అర్ధాంతరంగా దేవుని పని వదిలేసేవాళ్ళు, పనికి రానివాళ్ళు. దేవుని పిల్లలారా, ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు ఏమంటున్నాడు? నా ప్రజలు లెక్కలేని దినములు మరిచి ఉన్నారు. మరిచి ఉన్నారు. మరవకండారా దేవుడు, మరవకండి. ఒక మాట చదువుకొని ముగించుకుందామా? చదవాలి. దేవుడు రాయించిన అనేక మాటలు ఏమని అంటున్నాడు చూడండి. దేవుడు తను ప్రేమించిన వాళ్ళని గురించి ఏమంటున్నాడు? దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసి, మొదటి దినవృత్తాంతంలో గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం అండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు. ఎన్ని ఆశ్చర్య కార్యాలు! ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే, నీ కుటుంబం ఆరోగ్యంగా ఉందంటే, నువ్వు నీ పిల్లలు నీ వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటే, అందరూ దేవుని పనిలో ఉన్నారు అంటే, భయభక్తులుగా పెరుగుతున్నారు అంటే ఏంటది? ఆశ్చర్య కార్యాలు చేశాడు. లేదా మంచం మీద ఏకేజీలో నువ్వు ఉండాలి. ఎంతోమంది భయంకరమైన రోగాలతో కాళ్ళు పోయి చేతులు పోయి రోగాలతో ముక్కుతూ మూలుగుతూ భయంకరమైన ప్రమాదాల్లో ఉన్నారండి. కానీ నీకు అది జరగలేదే అంటే ఎవరు కాపాడుతున్నారు? ఎవరి కాపుదల నీకుంది? దేవుని కాపుదల. అది జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన సూచక్రియలను, ఆయన నోట తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. అవన్నీ మీ జ్ఞాపకాలలో ఉంటే నిజంగా దేవుని యొక్క తీపి జ్ఞాపకాలుగా మీరు మిగిలిపోతారు. మీ బ్రతుకులు మిగిలిపోతాయి, మీ పనులు మిగిలిపోతాయి. చిన్నప్పటి నుంచి మెమరీస్ ఉన్నాయా? నేను చిన్నప్పటి నుంచి దేవుని కోసం చేసిన పనులు నాకు మెమరీలో ఉన్నాయండి. చేశాను కాబట్టి చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సువార్తకి వెళ్ళేటప్పుడు కరపత్రాలు పంచడం, నాకు మాటలు రానప్పుడు, నేను వాక్యం చెప్పలేనప్పుడు కరపత్రాలు పంచి గ్రామాలు తిరిగి పొలం గట్ల మీద నడిచి అవన్నీ గుర్తున్నాయి. అంటే ఆ వయస్సు నుంచి నేను దేవుని కోసం చేసే జ్ఞాపకాలు దేవుడు పెట్టుకున్నాడా? పెట్టుకున్నాడు. మరి మీరు ఇప్పుడైనా మీ బ్రతుకులో అవకాశం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో కూడా నిజంగా ఇమ్మానుయేల్ గారు అయితే మనం పడిపోయారు వెనక్కి. పాపం ఈ వయసులో పాపం ఆయన అవసరం అంటే అక్కడికి వచ్చి పని చేయడం. నువ్వు వద్దులే అయ్యా కూర్చోయ్యా అంటే అబ్బాయి లేదయ్యా పని చేస్తాను అలాగనే వెనక్కి పడిపోయాడు ఆయన. దేవుడు కాపాడాడు. లేదు చచ్చిపోవలసింది ఆయన.
అంటే ఆయన కొరకు వయస్సు అనేది లేదు, రోగం అనేది కాదు, ఒంట్లో బాగుంది లేదు అన్నది లేదు. దేవుని కోసం వెళ్ళాలి, దేవుని కోసం పని చేయాలి, మన చేతికి వచ్చిన ఏ పని అయినా సరే ఆయన కోసం మనం చెయ్యాలి. ఎందుకంటే నేను ఆయన జ్ఞాపకంలో ఉండిపోవాలి, నా బ్రతికే దేవునికి ఒక తీపి జ్ఞాపకం అలా మిగిలిపోవాలి. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది బాగా ప్రేమిస్తారు, కానీ పరిస్థితులు అనుకూలించక, వాళ్ళు మోసం చేయలేండి, పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల పాపం పెళ్లి చేసుకోలేకపోతారు. కానీ వాళ్ళ తీపి జ్ఞాపకాలు మనసులో ఉండిపోతాయి. అయ్యో నేను వాళ్ళు పెళ్లి చేసుకోలేకపోయాను. కొంతమంది పెళ్లి చేసుకోలేక పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారండి. అలాగా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. అలా ఉండిపోయినప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు, నువ్వు పెళ్లి చేసేసుకున్న బాగానే, కానీ నీకోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు నీ మనస్సులో వచ్చినప్పుడు నువ్వేమనుకోవాలి? అయ్యో పాపం వాళ్ళు నా కోసమే కదా ఉన్నారు. ఇలా దేవుడు అంటే వాళ్ళని మనం మనుషులుగా అనుకుంటున్నప్పుడు దేవుడు నా కోసమే కదా ఇంత కష్టపడుతున్నాడు, నా కోసమే కదా ఈమె ఎంత పని చేస్తుంది, నా కోసమే కదా ఇన్ని త్యాగాలు చేస్తుంది అని దేవుడు మీకోసం తన జ్ఞాపకాలలో ఉండిపోయి తీపి జ్ఞాపకాలు దేవుడు అంటున్నాడే, నా జ్ఞాపకమునకు వచ్చి చిన్నవి. అలాగని జ్ఞాపకాలలోనికి వెళ్ళిపోయే పనులను చేసేవాళ్ళుగా ఉండాలరా. అదే మన జీవితం యొక్క లక్ష్యం, అదే మన జీవిత పరమార్థం. ఓకే.